నమస్తే. వెల్కమ్ టు డిఆర్‌టి చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ఈ మధ్య కాలంలో మనం ఏపీలో చూసినట్లయితే ఎవరైనా సంబంధిత వ్యక్తులకు సంబంధించి అగైనెస్ట్‌గా మాట్లాడుతుంటుంటే వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. దానికి తనామనా భేదం కూడా లేదు. మీడియా వాళ్ళకి అసలకే ఆ భేదం కనబరచట్లేదు. ఎందుకనంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మీడియాకి ప్రశ్నించే రైట్ ఉంటుంది. అది ప్రజల తరపు నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో వాయిస్ వినిపించడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. వినిపించాలి కూడా అని కూడా పెద్దలు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనకి సంబంధించి కూడా వైఎన్ఆర్ గారు అదే ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాతిపదికన ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది, దాని వివరాలు ఏంటి, ఏం చెప్తారు? అంటే ఒకటి నేను మీడియాలో చూశాను, జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు పైన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం కేసు నమోదు చేసినట్టుగా నేను చూశాను. ఆ కేసు పూర్వాపరాలు వాటిని పరిశీలించినప్పుడు వైఎన్ఆర్ గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు, వారు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమలలో వారికి అవమానం జరిగిందనే క్యాప్షన్స్ తో వారు ఒక వీడియో చేశారు. నేను కూడా ఆ వీడియోని చూశాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఆడ జరుగుతున్న దానికి భిన్నంగా వార్తలు వచ్చిన, లేదా దురుద్దేశంతో వార్తలు రాసిన, టీటీడీని కేంద్రంగా చేసుకొని సంచలనాల పేరుతో తాము ఎక్స్పోజ్ కావడం కోసం టీటీడీని వాడుకున్న, టీటీడీ కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు నాకు సుదీర్ఘకాలం పరిచయం ఉన్న వ్యక్తి, జర్నలిస్ట్ గా ఉన్నవారు, ప్రధాన మీడియా స్రవంతులు కూడా పనిచేశారు. బై అండ్ లార్జ్ ఏ రోజు కూడా వైఎన్ఆర్ గారు అదుపు తప్పి ప్రవర్తించడం కానీ, సంచలనాల కోసం వార్తలు ప్రజెంట్ చేయడం కానీ, లేదా అభ్యంతరకర భాష వాడడం కానీ నేను ఎప్పుడు ఎరుగులు. నేను కూడా అనేక సందర్భాల్లో వారి డిబేట్ లో పాల్గొన్నాను. చాలా హుందాగా, ప్రాక్టికల్ గా, రాజకీయంగా, విషయంగా ప్రస్తావం. దాంతో విభేదించే వాళ్ళు విభేదించారు. వైఎన్ఆర్ గారి అభిప్రాయంతో ఏకీభవించాలని లేదు, నా అభిప్రాయంతో ఏకీభవించాలని లేదు. రాజకీయాలు ఇది సహజం. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పొచ్చు. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో ఉండాలి. ద సేమ్ టైం సభ్య సమాజం అంగీకరించే భాష. ఈ రెండు వైఎన్ఆర్ గారికి మొదటి నుంచి ఉంది. సంచలనమైన ఒక వీడియో చేసి తాను ఎక్స్పోజ్ కావాలని కానీ, తన ఛానల్ ఎక్స్పోజ్ కానీ ఏ రోజు దారి తప్పిన వ్యక్తి అయితే వైఎన్ఆర్ గారు కాదు. ఆ రకంగా హుందాగా ఆ మాటకు వస్తే తాను జర్నలిస్టు వైఎన్ఆర్ పేరుతో వచ్చినటువంటి వీడియోస్ కానీ, తాను క్రియాశీలకంగా ఉన్నటువంటి మన ఛానల్లో కానీ, చాలా మీడియా ఛానల్స్ కన్నా, ముఖ్యంగా ప్రధాన మీడియా స్రవంతి కన్నా కూడా బెటర్ గా ఇవి నడుస్తున్నాయి గత కొంతకాలం. ఒక రకమైన ఆల్టర్నేటివ్ మీడియాగా ఈరోజు వైఎన్ఆర్ గారి చుట్టూ నడుస్తుంది. కాబట్టి దీన్ని మనం సమాజం అంగీకరించాలి, సమాజం ప్రోత్సహించాలి. అలాంటి వాళ్ళని, అలాంటి జర్నలిజం కావాలి. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వైఎన్ఆర్ గారి పైన కేసు పెట్టారు. అయితే ఆయన నేపథ్యం ఎలా ఉన్నా ఆ వీడియో మంచి చెడ్డలు కూడా పరిశీలించాలి. కోటేశ్వరరావు గారి పైన జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారికి ఉన్న సమాచారం, కోటేశ్వరరావు గారు నైతిక విలువలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ హోదాలో ఉన్నటువంటి అడ్వైజరు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతి విజిట్ లో తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయనకు అవమానం జరిగిందనే దానికి ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఆయనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీటింగ్ జరగలేదు, ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు, దర్శనం ఇట్లాంటి విషయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించేది ఆయనకున్న సమాచారం. దాన్ని ప్రజెంట్ చేశాడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వైఎన్ఆర్ గారికి ఉన్న సమాచారం అది. అందుకు భిన్నంగా ఇప్పుడు వారు కోటేశ్వరరావు గారు వచ్చారు. వచ్చినప్పుడు ప్రోగ్రామ్ షెడ్యూల్ విడుదల చేస్తుంటారు. కేబినెట్ ర్యాంక్ వాళ్ళు ఎవరు వచ్చినా, కలెక్టర్ కానీ, అధికారులు కానీ, కేబినెట్ ర్యాంక్ అధికారులు వస్తున్నారు, వాళ్ళు షెడ్యూల్ ఇది 12 గంటలకు ఎక్కడుంటారు, 11 గంటలకు ఎక్కడుంటారు, షెడ్యూల్ ప్రకటిస్తూ ఉంటారు. దానికి భిన్నంగా షెడ్యూల్ జరగలేదు అనుకోండి, ముఖ్యమంత్రి వచ్చినా ఏదో ఉండొచ్చు అని అనుమానం ఎవరికైనా వస్తుంది. షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ జరగకపోతే, ఇప్పుడు మీరు గెస్ట్ గా వచ్చారనుకోండి, 10 గంటలకు ఒక మీటింగ్ లో పాల్గొనాల్సి ఉంది అని ఉంటుంది. పాల్గొనలేదనుకో, ఎందుకు పాల్గొనలేదు ఇవి అని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సమాచారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కోటేశ్వరరావు గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవడానికి మీరు అవగాహనతో చేశారు. కొన్ని సందర్భాలు అవగాహనతో కూడా జరగundొచ్చు. కోటేశ్వరరావు గారు టీటీడీ అవగాహనతో కూడా ప్రోగ్రాం రద్దు అయి ఉండొచ్చు, మాడిఫికేషన్ జరిగి ఉండొచ్చు. కానీ దానికి భిన్నంగా వార్త వచ్చింది అనుకోండి, టీటీడీ 3 పద్ధతులు పాటిస్తూ ఉంటుంది. ఒక పద్ధతి ఏంటంటే, ఏదన్నా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ సొసైటీలో జరుగుతుంటే, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, ఇది టీటీడీలో జరుగుతుంది. ఒకవేళ తిరుమలలో ఏదన్నా జరిగిందని వార్త వచ్చింది అనుకోండి, టీటీడీ వివరణ ఇస్తుంది, ఇట్లాంటి వార్తలు నమ్మద్దండి, ఇది కరెక్ట్ కాదు, జరిగింది ఇదని. 2, సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు కూడా ఇస్తుంది. మీ పత్రికల్లో, మీ ఛానల్స్ లో ఇట్లాంటి వార్త ప్రచురితమైంది, మీకు అది సమాచారం కరెక్ట్ కాదు, జరిగింది ఇది అనే వివరణ తీసుకుంటూ, ద సేమ్ టైం
వివరణ అడుగుతుంది కూడా అడుగుతుంది. కానీ దురుద్దేశంతో కుట్రపూరితంగా టీటీడీని డ్యామేజ్ చేయాలని లేదా టీటీడీని ఆధారంగా చేసుకుని తాను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కేసు కూడా పెట్టచ్చు. ఈ 3 పద్ధతులు చూసినప్పుడు నేను ఇప్పుడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే కేసును ఉపసంహరించుకోండి. వైఎన్ఆర్ గారికి ఉన్న నేపథ్యం, జర్నలిజానికి ఉన్న ప్రత్యేకతలు, వైఎన్ఆర్ ఉన్న క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ కేసును విత్డ్రా చేసుకొని ఉపసంహరించుకొని కేసును పునరాలోచించి నోటీస్ ఇవ్వచ్చు. వారు ఇచ్చినటువంటి కోటేశ్వరరావు గారికి సంబంధించినంత వరకు విజిట్ కార్యక్రమంలో ఏదైతే అవమానం జరిగిందో అవమానం జరగలేదు, ఇది జరిగిందని వారికి వివరణ అడగచ్చు. అలా మీరు వివరణ ఇస్తే, వారికి నోటీస్ ఇస్తే వైఎన్ఆర్ గారికి ఉన్న నిబద్ధత, ధైర్యం, నిజాయితీ ఏంటంటే తన వైపు జరిగిన తప్పు అనుకుంటే లేదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుంటే ఇదే మీడియాలో ఇదే ఛానల్లో ఇట్లా జరుగుండాల్సింది కాదని చెప్పుకునే ధైర్యం కూడా నిజాయితీ కూడా వైఎన్ఆర్ గారు. మీరు ఆ పద్ధతిలో రెండో పద్ధతిని పాటించండి. మీరు వివరణ ఇవ్వండి, జరిగింది ఏదో చెప్పండి, మీ పత్రికలు ఇలా వచ్చింది కరెక్ట్ కాదని చెప్తే అది నిజమని వైఎన్ఆర్ గారు భావిస్తే సమాచారం ఉంటే అదే యూట్యూబ్ ఛానల్లో వారు కూర్చొని నేను ఇలా వార్తను ప్రచురించాను, కానీ టీటీడీ జరిగింది ఇది, వారు ఇచ్చిన వివరాలతో నేను సంతృప్తి చెందుతున్నాను, బాగుంది, కాబట్టి ఇట్లా నేను చేసి ఉండాల్సింది కాదు, జరిగింది అని అదే ప్రజలకు ఆయన చెప్పగలరు. ఆ నిజాయితీ వైఎన్ఆర్ గారికి ఉంది. కాబట్టి జర్నలిజానికి మన ఫోర్త్ ఎస్టేట్ అంటాం జర్నలిజాన్ని. రెండోది స్వర్ణ గారు బేసిక్ నేను ఇంతకుముందు ప్రస్తావించాను, జర్నలిజంలో కుట్రపూరితంగా స్వార్థంతో వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే జరిగింది ఒకటి అయితే జరిగేది ఒకటి చేయడం. ఇది ప్రతిదాన్ని అటు కలపకూడదు. కొన్ని సందర్భాల్లో జర్నలిజంలో మీరు కూడా జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు ఒక ఘటన జరుగుతుంది, మీకు ఒక సమాచారం వస్తుంది, ఆ సమాచారం ఆధారంగా వార్తను ప్రచురిస్తారు. ప్రతిదానికి ఆధారం, ప్రతిదానికి ఉండాలంటే ఇక్కడ కుదరదు. అటు జర్నలిజం పనిచేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే తమకున్న సమాచారం ఆధారంగా చేసుకొని సమాజం ముందు ఉంచుతుంటారు. అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు వివరణ గడిస్తుంటారు. ఆ ఇసురుబాటు జర్నలిజానికి ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల జరిగే వ్యవహారాల విషయంలో కఠినంగా ఉండాలని నేను స్వాగతిస్తాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత అభిప్రాయాలను, ఇప్పుడు రాజకీయాల దగ్గరికే వెళదాం, నాకంటూ వ్యక్తిగతంగా ఒక పార్టీ అంటే నచ్చి ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంటే నచ్చి ఉండొచ్చు, నేను ఒక వర్గానికో లేకపోతే ఒక అభిప్రాయానికో నేను లోనే ఉండొచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ సీట్లో కూర్చున్నప్పుడు మనం ప్రజల తరపు నుంచి మాత్రమే మాట్లాడాలి, కానీ ఏ పార్టీకి సంబంధించో లేకపోతే ఏ వ్యక్తులకు సంబంధించో అనుకూలంగా మాట్లాడకూడదు, మాట్లాడరాదు. ఇది రియల్ జర్నలిజం మనం చూస్తుంటాం. కానీ మా వరకు ఏదైనా ఒక సమాచారం వచ్చినప్పుడు ఇది కూడా అయ్యి ఉండే అవకాశం ఉన్నప్పుడు, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా మనం చూసింది మనం ప్రజల ముందు పెడితే తప్పేంటి? మనం మాట్లాడినప్పుడు మీరు ఏదైతే అన్నారో ఈ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు ఇది కాదని సమాధానం చెప్పాలా, లేదంటే డైరెక్ట్గా కేసులు పెడతారా? అంటే ఎవరు నోరు ఎత్తకూడదా? ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఎన్ఆర్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఆయన అభిప్రాయాన్ని డిబేట్ మీద రుద్దడు. డిబేట్ జరుగుతున్నప్పుడు యాంకర్ మీకే రాజకీయాల పట్ల అభిప్రాయాలు ఉండకుండా ఉండవు. అందరికీ రాజకీయాలు ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించే మనకు, నేను అనలిస్టు, మీరు జర్నలిస్టు, మనకు రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే అందరితో మనం మాట్లాడుతుంటాం కాబట్టి అందరికన్నా ఎక్కువ అభిప్రాయాలు మనకు ఉంటాయి. కానీ డిబేట్లో కూర్చున్నప్పుడు వైఎన్ఆర్ గారు ఎప్పుడు తన అభిప్రాయాన్ని రుద్దడు. డిబేట్ గానే చూస్తాడు. తాను వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినప్పుడు పర్సనల్ అభిప్రాయంగా చెప్తాడు తప్ప జర్నలిజాన్ని తీసుకొచ్చి డిబేట్ లో రుద్దే ప్రయత్నం ఆయన చేయడు. అది ఈ రోజు చాలా ఛానల్స్ లో అదుపు తప్పినాయి. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొచ్చి డిబేట్ గా పెట్టేస్తుంటారు. వైఎన్ఆర్ గారు ఎప్పుడు డిబేట్ లో తన అభిప్రాయం చెప్పడు, తన అభిప్రాయం వ్యక్తిగతంగా చెప్తాడు. అట్లాంటి ఒక హుందాతో తూడుకున్న జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ వీడియోలో సమాచారం తప్పని మీరు భావించినప్పుడు నోటీస్ ఇవ్వండి, వివరణ అడగండి. మీరు జరిగిందేదో వారికి నోటీసులో చెప్తే అది హేతుబద్ధంగా ఉందని భావిస్తే వైఎన్ఆర్ గారు అదే యూట్యూబ్ ఛానల్లో జరిగింది ఇది, నేను చెప్పింది ఇది, ఇట్లాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుంటే ఇట్లా అర్థం చేసుకోండి వివరణ ఇచ్చే నిజాయితీ కూడా వైఎన్ఆర్ గారు. కాబట్టి టీటీడీ ఇట్లాంటి బాధ్యత గల జర్నలిస్టు కాబట్టి ఆయనతో బాధ్యతగానే వ్యవహరించండి. కుట్రపూరితంగా వ్యవహరించే వాళ్ళు, టీటీడీని ఏదో రాయేసి లాభపడే వాళ్ళ పట్ల కఠినంగా ఉండండి. ఈ రెండింటి మధ్య విభజన రేకుండాలి. చాలా మంది, నేను తిరుపతిలో ఉంటాను, తిరుమలలో ఆధారంగా చేసుకుని ఎక్స్పోజ్ అవుదాం అనే బ్యాచ్ ఒకటి ఉంది, దీని మీద బతికే కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి, టీటీడీ ఉండాలి కూడా. అట్ ద సేమ్ టైం ఉందాగా బాధ్యతగా ఉండే వైఎన్ఆర్ గారి లాంటి జర్నలిస్టులో మీకు అభ్యంతరకరమైన వార్త వచ్చిందని మీరు భావిస్తే ఆ అభ్యంతరాన్ని వారికి చెప్పి, అంటే నోటీస్ చెప్పాల్సిన ఫోన్ చేయాల్సిన అవసరం, నోటీస్ ద్వారా చెప్పొచ్చు, ఇది జరిగిందని చెప్పొచ్చు, వివరణ ఇవ్వచ్చు, మీరు ఎందుకు ఇట్లా రాశారో ఆలోచించండి అని చెప్తే వైఎన్ఆర్ గారు అడగకపోయినా కూడా వారు ఇచ్చిన వివరణ, వారు చెప్పిన వాయిస్ కి మధ్య తేడా ఉండి హేతుబద్ధత ఉందంటే అదే ఛానల్ పెట్టి ఒక యూట్యూబ్ చేసి నేను ఇట్లా చేశాను,
ఇది నాకున్న సమాచారం టీటీడీ ఇచ్చిన తర్వాత ఇది జరిగింది, ప్రజలు ఇట్లా అర్థం చేసుకోండి, నేను ఇలా చేస్తుండాల్సింది కాదు చెప్పేది నిజాయితీ ధైర్యం వైఎన్ఆర్ గారికి ఉంది. అట్లాంటి జర్నలిస్టులతో హుందాగా వ్యవహరించిన అందువల్ల టీటీడీ యాజమాన్యాన్ని కేసును ఉపసంహరించుకొని పునరాలోచించుకొని వారికి నోటీస్ ఇచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్తే ఈ సమస్యకు ముగింపు పలుకుతుంది. ఎందుకు ముగింపు పలకాలి? ఏదో ఈ కేసు పెడితే వైఎన్ఆర్ గారు ఏదో భయపడిపోతాడు ఇట్లాంటి, నేను దాంట్లో కాదు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా అది కేసుల వరకునే వెళ్తున్నారు, కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. అదైతే మనం ప్రస్తుతం ఏపీలో చూస్తున్నాం కదండి. ఆ పరిస్థితి వైఎన్ఆర్ గారికి రాదు, సమాజం అంగీకరించదట వాటిని. అదే నా పాయింట్ ఎందుకు పునరాలోచించమంటున్నామంటే టీటీడీని మనం సమాజంలో భాగంగా ఉన్నప్పుడు జర్నలిజంలో యూట్యూబ్ ఛానల్లో ప్రధాన మీడియా ఛానల్లో చాలా జుగుప్సాకరమైనటువంటి అభ్యంతరకరమైన అన్డెమోక్రటిక్ యాక్టివిటీ నడుస్తా ఉంది. ఈ టైంలో ఒక న్యూట్రల్ వేదిక, పద్ధతైన జర్నలిజం, పద్ధతైన అనలిస్టులు సమాజానికి అవసరమై చాలా తక్కువగా ఉన్నారు. ఈ టైంలో అలాంటి పద్ధతి గల జర్నలిస్ట్ గా వైఎన్ఆర్ గారు మన ముందు ఆయన ప్రోత్సహించాలి. ఆయన్ని అట్లాంటి ప్రోత్సహిస్తే ఏమవుతుంది, ఆయన ఒకరికే కాదు, ఇట్లాంటి వాళ్ళు మనం ఉంటే మనల్ని కూడా ప్రోత్సహిస్తున్న ప్రతి జర్నలిస్టు కొంచెం మోడల్ గా తీసుకుంటారు. కాబట్టి రేపు ఒక పద్ధతిగా ఉండే జర్నలిస్టుల పట్ల కూడా మనం ఏరే రూపంలో వ్యవహరిస్తే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఉందనే అభిప్రాయం వస్తుంది కదా, అది కరెక్ట్ కాదు. అందుకని టీటీడీ యాజమాన్యం పునరాలోచించి కేసు పట్ల నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని మీరు చెప్పదలుచుకుని చెప్పి ఒక హుందాతో కూడుకున్న పరిష్కారం వస్తే ఇదే అందరూ పాటిస్తారు. టీటీడీ విషయంలో కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉండండి, అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి. ఖచ్చితంగా ఈ వైఎన్ఆర్ గారు చుట్టూ నడిచినట్టు చాగంటి కోటేశ్వర గారి విషయంలో మీరు వివరణ తీసుకొని మీ వివరణ ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు ఒక ముగింపు పలిగితే మంచిది. ఆ రకంగా వైఎన్ఆర్ గారి కేసుని టీటీడీ యాజమాన్యం పునరాలోచించి ఉపసంహరించుకొని చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సమాధానం కూడా బాగలేదంటే అప్పుడు కేసుకి వెళ్ళండి. మీరు వివరణ ఇచ్చి వాళ్ళు సరిగ్గా రియాక్ట్ కాకుండా వైఎన్ఆర్ గారికి దురుద్దేశం ఉంది అనుకోండి, అప్పుడు కేసు పెట్టండి, మేము కూడా సమర్థిస్తాం వారితో అనుబంధం ఉన్నా కూడా. కానీ అట్లా కాకుండా నేరుగా కేసులు అంటే చెడు చేసే వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి హుందాగా ఉండే వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళకి ఒకే ఘాట్లో కట్టేస్తే అప్పుడు సమాజానికి మంచి సిగ్నల్ ఇచ్చినట్టు కాదనిపిస్తుంది. కాబట్టి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చొరవ తీసుకొని ఈ విషయాన్ని ఒక హుందాతో పరిష్కారం చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సరే, రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇంతవరకు సూపర్ 6 తో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో ఈ ప్లేస్ లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంతకు మించి చేయడానికి లేదు, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా దాన్ని ధ్వంసం చేసేసారు. కాబట్టి పథకాల అమలు అనేది కాస్త కష్టమే అని సారాంశం అంటూ మనం మాట్లాడుకుంటున్నాము, చూస్తున్నాము వస్తున్న వార్తల ఆధారంగా. అయితే ఈరోజు మనం ఏదైతే ఎల్లో మీడియా అని చెప్పుకునే కొన్ని ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, దానికి సంబంధించి అసలు కంప్లీట్గా నేను చెయ్యను అని చంద్రబాబు నాయుడు గారు అనలేదు, చేసే అవకాశాల గురించి మాట్లాడారు అంటూ ఒక వార్తలు మనం చూసాం. మీరు ఎక్కడ స్టిక్ ఆన్ అయ్యారు? మీకేమర్థమైంది చంద్రబాబు నాయుడు గారు మాటల వల్ల? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన వ్యాఖ్యల నేపథ్యం ఏంటి, దాని పర్యావసనం అంటే వారు చెప్పిన రాజకీయ అంశాలు. మీడియా కూడా రెండుగా చీలిపోయింది కదా రాష్ట్రంలో. ప్రధాన మీడియా ఛానల్స్ అధికార పార్టీ ప్రతిపక్షం అనే చీలిపోయింది. అది ప్రధానంగా వైసీపీ, సాక్షి లాంటి ఛానల్స్ ఇంకా సూపర్ 6 ఎత్తేసినాడు అనే క్యాప్షన్స్ తో వాళ్ళు వచ్చేసినారు. దానికి భిన్నంగా ఉన్న మీడియా, చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో ఒక మాట అన్నారు, తల తాకట్టు పెట్టైనా సరే నేను ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేస్తాను అనే మాట కూడా వాడారు. అయితే చంద్రబాబు గారి ప్రకటన ఎట్ట చూడాలి, ఈ మీడియా ధోరణులు ఎట్ట చూడాలి, ఈ రెండింటిని మనం చూద్దాం. చంద్రబాబు గారు నీతి ఆయోగ్ సమావేశం చెప్పిన మాటల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం, అంటే ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదనే వర్షన్ తీసుకొస్తూ ఎసులుబాటు వచ్చిన ఆర్థికంగా కొంత పరిస్థితులు అనుకూలిస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి 2 మాటలు చెప్పారు. 3వ మాట ఏం చెప్పారు, ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ మీన్స్ శ్రమ తీసుకోవాలి, రైతన్నా శ్రమ తీసుకోవాలి, నేనైనా శ్రమ తీసుకోవాలి. శ్రమ అంటే భరించాలి బాధని, రైతు భరించాలి, లేకపోతే నేను భరించే అవకాశం ఏమాత్రం ఉన్నా స్పేర్ చేయను, నేను భరిస్తా. చంద్రబాబు గారు చెప్పింది అంటే భరించే అవకాశం ఉంటేనే, అంటే ఎసులుబాటు ఉంటేనే, లేకపోతే రైతు కొంత రిస్క్ తీసుకోక తప్పదని అర్థం వచ్చేట్టుగా చెప్పారు. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పిన ఒక వర్డ్ కరెక్ట్, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంతకు మించిన సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు అనే మాట అప్రోప్రియేట్లీ కరెక్ట్. కాకపోతే చంద్రబాబు గారు ఎక్కడ ప్రశ్నలకు గురవుతారంటే, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదన్నప్పుడు చంద్రబాబు గారు ఎట్లా ఉన్నాడు? ఇక్కడ మౌలికమైన ప్రశ్న వస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న బడ్జెట్ ఎంత, మనకున్న ఆదాయం ఎంత, మనకున్న ఎసులుబాటు ఎంత, 60,000 కోట్లు
చుట్టూ పైన సంక్షేమ పథకాలకి వెచ్చించడం సాధ్యం కాదు. సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఎవరైనా సరే అవకాశం ఉంటే నేనే నెంబర్ 1 అవుతాను, ప్రజలకు ఏమాత్రం రూపాయి సాయం చేసే వెసులుబాటు ఉంటే నాకన్నా మించిన వాడు ఎవరు, ఇస్తాను. కానీ ఇవ్వలేము. ఎందుకంటే అంటే అర్థం ఏంటి? 60,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలకు కేటాయించలేము అంటే ఏ ముఖ్యమంత్రి కూడా కేటాయించలేనేది అర్థం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అదే, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనని. అది జగన్ గారు ఎన్నికలకు ముందు చెప్పినాడు. అప్పుడు మీరు ఆయన్ని తప్పుపట్టారు. నువ్వు చేయలేవు కానీ నేను చేస్తానని చెప్పినాడు. వ్యత్యాసం పంచాయతీ అక్కడ వస్తుంది చంద్రబాబు గారితో. చంద్రబాబు గారు చెప్పిన కామెంట్ కరెక్ట్. ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు. ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినప్పుడు నువ్వు చేయలేవయ్యా నేను చేస్తానని చెప్పినాం. అక్కడ అభ్యంతరం. దీనికి వివరణ అయితే చంద్రబాబు గారు ఇవ్వాలి కదా. ఆ రోజు అట్లా ఉండాల్సింది కాదని చెప్పాలి కదా కనీసం. మళ్ళీ జగన్ తిట్టడం ఏంది? అక్కడ అభ్యంతరం వస్తుంది. రెండో పాయింట్ కట్ చంద్రబాబు గారు అర్థం చేసుకుని నేను చంద్రబాబు గారితో ఆ విషయం ఏకీభవిస్తున్నాను చెప్పొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు ఇంతటికీ అమలు చేస్తారా చేయరా? ఇప్పుడు మీడియా దోలికి వద్దాం. ఒక మీడియా ఏం చేసింది? ఇంకా చంద్రబాబు గారు సూపర్ 6 మీద చేతులు ఎత్తేసినాడు. అదే సాక్షి. మిగతా దానికి కౌంటర్ గా వీళ్ళు వాళ్ళ పత్రికల పేర్లు పెట్టుకొని వాళ్ళంత దుర్మార్గంగా రోత పత్రికలు ఏదో రాసేసినారు. నా పాయింట్ ఏంటంటే ఇంతకు మించి అమలు ఏ ముఖ్యమంత్రి చేయలేడంటే అర్థం భవిష్యత్తులో చేస్తామనా? చంద్రబాబు గారు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు వచ్చినా నేను ఖచ్చితంగా నా కమిట్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అంటే ఆర్థిక వెసులుబాటు నాకు కనపడట్లేదు. ఆయన కనపడతాం లేదు నాకు తెలియదు. ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడలేడు కదా. మీకు జర్నలిస్ట్ గా నేను అనలిస్ట్ గా ఉన్న ఆర్థిక సిచ్యువేషన్ కనిపిస్తే నేనే చెప్తున్నాను. మన ఛానల్ అనేక సార్లు చెప్పాను. చంద్రబాబు గారు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం తప్పు కాదు, చేయలేడని తెలిసి హామీలు ఇవ్వడం తప్పు అని చెప్పాను. అంతే తప్ప బాధ్యత రహితంగా అప్పుడు చెప్పినావు కాబట్టి ఇప్పుడు చేయని మనం అనలిస్ట్ గా అనలేదు. చెయ్యలేరు. నేను గతంలో చెప్పాను. మహా అంటే అమ్మఒడి రైతు భరోసాను టచ్ చేస్తారేమో కానీ మిగిలిన పథకాలు చేయలేరు, సాధ్యం కూడా కాదని చెప్పాను. ఎందుకు సాధ్యం కాదంటే డబ్బులు లేవు. ఇది చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు ఇంతకు మించి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగుపడితే ఓవర్ నైట్ ఎట బాగుపడుతుంది? ఇప్పుడు ఆ మీడియా ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తానన్నాడు కదా అంటారు. పరిశీలిస్తానని చెప్పాడు. ఇదేం పరిశీలన? ఆర్థిక వెసులుబాటు బాగుంటే నేను రిస్క్ తీసుకుంటాను అన్నాడు. నాకు కనపడుతున్నంత మేరకు ఓవర్ నైట్ ఆర్థిక పరిస్థితి ఉల్టా కాదు. సంపద చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఈ రోజు అనుకుంటే రేపు తెల్లారితో సంపద ఓవర్ నైట్ ఆ డెవలప్మెంట్ జరగదు. కాబట్టి ఓవర్ నైట్ డెవలప్మెంట్ జరగనప్పుడు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉంది. మనం హామీ అమ్మినప్పుడు సాక్షి లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకా చేయడని చెప్తే తప్పే ఉంది. పదజాలాలు ఎట్లన్నా ఉంది. వాస్తవం అదే కదా. కానీ రెండో విషయం చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే కొన్ని మీడియా సంస్థలు వచ్చే వార్తలు మీరు నమ్మద్దండి. మీరు ప్రధానంగా సాక్షిని నమ్మద్దు అంటారు. కానీ నేనేమంటానంటే ఆ పత్రికల్లో కూడా ఎటపడితే అట్లా నమ్మద్దండి. ఉదాహరణకు నేను ఒక డిబేట్ చూశాను స్వర్ణ గారు. ఆ డిబేట్ లో వాళ్ళ అనలిస్టులు కూర్చోబెట్టి ఏం మాట్లాడారు తెలుసా? సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా సోమవారపోతులు తయారు చేస్తున్నారు అని అన్నారు. డిబేట్ కాన్సెప్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఎగ్గొడేస్తాడు ఇవ్వడు అని అబద్ధాలు చెప్తున్నారు అనేది హెడ్డింగ్. కానీ చర్చ ఏంది? సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే 2 తప్పులు చెప్తున్నారు. ఒకటి సోమరపోతులు తయారు చేస్తారు, 2 ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారు అని. ఇంతటికీ వాళ్ళు తిట్టింది జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడినా? ఆ ఛానల్లో కూర్చొని ఇవుని తిట్టిప్పుడు సోమరపోతు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు, అది సోమరపోతు. 4 బిడ్డలకి ఇది ఇచ్చేస్తే వాళ్ళని ఏమంటారు? టాటా బిర్లాలు అవుతారా? ఒక ఇంట్లో ఒకరికి 15,000 ఇస్తేనే సోమరపోతులు అయిపోతారు. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తానని ఆ రోజు చాలా గట్టిగా చెప్పారు కదా. అలా చెప్తే చంద్రబాబు మీరు సోమరపోతులు అనే పదం వాడుతున్నారంటే మీరు జగన్ తిడుతున్నారా చంద్రబాబు నాయుడు తిడుతున్నారా? ఆ ఛానల్లో కూర్చొని 2 ఓట్ల కోసం చేస్తున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే 3,000 పెన్షన్ ఇస్తే ఓట్ల కోసం, మళ్ళీ 4,000 పెన్షన్ ఇస్తే, 5,000 వాలంటీర్కి ఇస్తే ఓట్ల కోసం, 10,000 ఓట్లకి ఇస్తే అంటే ఈ హామీ దాని ఓట్లు. నాకు ఆ ఛానల్లో చూసినప్పుడు వాళ్ళు తిడతా ఉండేది జగన్నా చంద్రబాబు నాకు అర్థం కాల. అది చంద్రబాబు గారు చూసుకుంటే మంచిది. మనకు అనుకూలం అనే పేరుతో ఏది పడితే అది మాట్లాడితే మన మేడం చెప్పుకుంటాం. మీరు చంద్రబాబు గారు సిగ్నల్ ఇచ్చింది నేను స్పష్టంగా చెప్పగలను. ప్రజలు విపరీతమైన ఆశల్లోకి అట్లే ఉంటే వాళ్ళు ప్యానిక్ గా ఫీల్ అవుతారు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. స్వర్ణ గారు ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్స్ చూడండి, ప్రజలు ఇట్లాంటి ఆశతో ఉన్నారు మన మీద, అట్ ద సేమ్ టైం ఉన్న సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇవ్వలేకపోతున్నందుకు ప్రజలారా బాధపడద్దండి, ఆర్థిక పరిస్థితిని కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేయకపోతే ప్రజలు ప్యానిక్ అయిపోతారు, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు
అది నష్టం సమాజానికి అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్. మరి ఆ ఛానల్లో డివేలు పెట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇస్తానని చెప్పి ఆశ కల్పించమంటే చంద్రబాబు గారు చెప్పిన స్టేట్మెంట్ ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చింది సాక్షినా మీరా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీడియాలో వచ్చిన వార్తలు నాకు అనుకూలమైన మీడియాను నాకు వ్యతిరేక మీడియాను చూడకుండా ఆ మీడియాలో వచ్చిన వార్త స్వభావం మనకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఒకసారి ఆయన పరిశీలించుకుంటే మంచిది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే టీడీపీ ఉందో దానికి సంబంధించి జూనియర్లు వర్సెస్ సీనియర్లుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఇది ఒకటి ప్రధానమైన చర్చగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఖచ్చితంగా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు, మరి కొంతమంది మంత్రులు అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సమక్షంలోనే కాబోయే సీఎం అంటున్నారు. ఈ రోజు సీనియర్లు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు వీళ్ళు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇవన్నీ కూడా నిర్ణయించేది మీరు నేను కాదు ప్రజలు అన్నారు. అంటే ఏం జరుగుతుంది? విభేదాలు ఉన్నాయా? అంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తమ కోపాన్ని నేరుగా ప్రవర్తించరు, పరోక్షంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉండదు, అంటే వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని నేరుగా చెప్తే నువ్వు పలానా దానికోసం మాట్లాడినావు అంటారు కదా. అట్లా కాకుండా వేరే సందర్భంలో నిరసన తెలియజేస్తారు. అట్లా ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అంటే డిప్యూటీ సీఎం ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీయే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రిని ప్రజలు నిర్ణయిస్తారు, అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్ళు ఒకరిని ముఖ్యమంత్రిగా అడాప్ట్ చేసుకుంటారు. వన్స్ ముఖ్యమంత్రి ఎన్ని చేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రజలు ఎందుకు నిర్ణయిస్తారు? ప్రజలకి ఏం సంబంధం లేదు. ఉప ముఖ్యమంత్రినైనా మంత్రులనైనా ఇతర ముఖ్యమంత్రి నాయకత్వంలో పార్టీనే ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి మంత్రులందరినీ ఎవరు? ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా అనేది ప్రజలు నిర్ణయించరు, చంద్రబాబు నాయుడు గారే నిర్ణయించాలి. లోకేష్ గారిని దీని ద్వారా ఒక సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ప్రజలు నిర్ణయిస్తారంటే అర్థం ఏంటి? మళ్ళీ 2029 ఎన్నికల్లో లోకేష్ పేరు గారు చెప్పి అప్పుడు ఇస్తే అప్పుడు అవ్వదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు వద్దని చెప్పి డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. డైరెక్ట్ గా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కరెక్ట్ కాదన్నారు అనుకోండి, అది అసంతృప్తి అయిపోతుంది. ప్రజలు నిర్ణయించానుకో దీనికి ఏ అర్థంలో చేసుకోవచ్చు, కానీ ఒక సిగ్నల్ అయితే మాత్రం పైకి ఇచ్చినారు. అదేంటంటే నేను అసంతృప్తిగా ఉన్నాను అంటే ఎవరైతే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజలు నిర్ణయిస్తారంటే లోకేష్ గారు కూడా తప్పు కాదు కదా. ప్రజలే కదా నిర్ణయిస్తారంటే వాళ్ళు ఏమి నెగిటివ్ కాదు కదా అంటారు రేపు గొడవ వస్తే. కానీ ఉద్దేశం ఏంటి? ప్రజలు నిర్ణయిస్తారంటే 2029 ఎన్నికల్లో లోకేష్ గారి పేరు చెప్పి ఎన్నికల్లోకి పోతే అప్పుడు గెలిస్తే అప్పుడు అవుతాడు అంటే ఇప్పుడు వద్దని చెప్పడం ఇండైరెక్ట్ గా. అంటే ఈ వద్దు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు? ధిక్కరించినట్టు ఉండకూడదు, మరియు తన అసంతృప్తిని తెలియజేయాలి. అల్టిమేట్ గా లోకేష్ గారికి ఒక విషయం చెప్పారు, నేను కొంచెం కోపంగా ఉన్నాను పట్టించుకో అని చెప్పినారు. ఆ కోపాన్ని ఏదో ఆయన పోయి అడిగితే ఆయన చెప్తాడు ఆయనకి ఏం కావాలి, ఈయనకి ఏం కావాలి, ఈయన ఇబ్బంది లేదు. కానీ మనకు మౌలికంగా చూస్తుంటే లోకేష్ గారు లీడర్ గా ఎమర్జ్ అవుతున్నాడు, పార్టీ లీడర్ గా ఉన్నాడు. ఆయన హెడ్ క్వార్టర్ ని తన చేతిలో తీసుకుంటున్నాడు. అది సహజం, ఎందుకంటే చంద్రబాబు గారు రాజకీయ వారసుడు కాబట్టి. ఈ తీసుకునే క్రమంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఆయన మనస్తత్వం, ఆయన వయస్సు, ఆయన వ్యవహార శైలి. ఇప్పుడు చంద్రబాబు గారి సెటప్ కి కొంతమంది అలవాటు పడిపోయింటారు సీనియర్లు అందరూ. చంద్రబాబు గారు ఎట్లా మాట్లాడతాడు, ఎలా కనిపించేస్తారు. లోకేష్ గారికి ఇంకో సెటప్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక 1 year గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్ ఉంది. కాబట్టి ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు వారితో వ్యవహరించే తీరులో, ఈయన బిహేవియర్ లో చంద్రబాబు గారు ఒక సాధారణ కార్యకర్త నుంచి కష్టపడి పైకెదాడు. లోకేష్ గారు ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టాడు, ముఖ్యమంత్రి కొడుగ్గా నడుస్తున్నాడు. ఆయన 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 నేపథ్యం వేరు కాబట్టి ఆయన స్పీడ్ కూడా ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారితో మెర్జ్ అయినటువంటి నాయకులందరూ లోకేష్ గారితో అట్లే కావడం కూడా కొంత సమయం పడుతుంది, కానీ అనివార్యం ఇది. కానీ సహజంగా లోకేష్ గారు ఏం కోరుకుంటారు? మనతో పాటు ఇప్పుడు మీరు నేను ఒక ఏజ్ అనుకోండి, కంఫర్ట్గా ఉంటుంది మాట్లాడుకోవడానికి. కొంచెం గ్యాప్ విపరీతంగా ఉండింది అనుకోండి, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, మన ఇద్దరు గొడవలు ఉంటావు. అంటే లోకేష్ గారికి సీనియర్ల కన్నా లోకేష్ ఏజ్ తో సంబంధం ఉన్న వాళ్ళతో బాగుండేదానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సీనియర్లు కొంత తగ్గాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సీనియర్లు రాజీ అన్నా పడాలి, లేదా తమ రాజకీయ వారసుని లోకేష్ గారికి అప్పగించాలి. ఇట్లా కన్విన్స్ కాకపోతే, లోకేష్ గారితో అడ్జస్ట్ కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు. లోకేష్ గారితో సర్దుకోకపోతే మీరు రాజకీయంగా సర్దుకోవడం తప్ప శాశ్వతంగా ఇంకో మార్గం లేదు. ఇప్పుడు వస్తున్న ఈ అసంతృప్తులు లోకేష్ గారు ఎమర్జ్ అవడం, రెండోది ఆయన ప్రకటన చేశాడు కదా 2 సార్లు పైన ఉండకూడదు, 3 సార్లు పైన ఉండకూడదు, వీళ్ళందరికీ వర్తిస్తుంది సీనియర్లందరికీ. కాబట్టి అది ఇబ్బంది. ఆ ఇబ్బంది నుంచి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ఇది సిగ్నల్ గా చూడాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఇంతకు ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త అటు ఇటుగా ఇటువంటి ధోరణిని అవలంబించినట్లుగా చూసాం. దాని ఫలితాలే 2024 ఎన్నికలు అంటూ ఉంటారు.
ఇప్పుడు అదే తప్పు టీడీపీలో కూడా జరుగుతుంది అని అనుకోవచ్చా? దీనివల్ల నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? లోకేష్ గారు జగన్ గారు సక్సెస్ దాన్ని 24లో ఓడిపోవడానికి ఇది కారణం కాదు. హ్మ్. పరిపాలన ఆ పద్ధతులు. జగన్ గారు మొదటి నుంచి కూడా జగన్ గారుకి లోకేష్ గారు చిన్న తేడా ఏంటంటే జగన్ గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. విత్ ఇన్ ద కాంగ్రెస్ లో ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలకు వచ్చుంటే ఈ గొడవలన్నీ ఆయన కూడా వచ్చుంటాయి. ఆయనే సొంతంగా పార్టీ పెట్టడం ఇష్టం వస్తాడు, ఇష్టం పోతాడు. ఇది మొదటి పాయింట్. రెండోది ఆయన కూడా సీనియర్లతో కాస్త రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళతో వ్యవహరించిన వాళ్ళతో కొంచెం అన్కంఫర్ట్ గానే ఫీల్ అయినాడు. కొంతమంది సీనియర్లు ఆయన అడ్జస్ట్ అయినారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇట్లాంటి ఒకటి చాలా మంది సీనియర్లు అడ్జస్ట్ కాలేకపోయినారు. కాలేరు కూడా వాళ్ళకున్న మనస్తత్వం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వందంగా అడ్జస్ట్ అయిన వాళ్ళని పట్టుకోపోయినాడు. అవసరాల కోసం సీనియర్లు అంతా పక్కన పెట్టుకొని వాళ్ళు నసగతా ఉంటే ఈయన భరించే కాబట్టి ఉండేవాళ్ళు నాతో ఉంటారు. ఇది నా క్యారెక్టర్, ఇది నా స్వభావం, ఇది దీనికి అడ్జస్ట్ అయ్యి నాతో రండి, లేకపోతే మీ సాగు మీరు సావనట్టు వదిలేసినాడు ఆయన. అట్లా వదిలేసే రాజకీయాలు లోకేష్ గారు కూడా చేయక తప్పదు. ఒక దశ ఇప్పుడు అదే కదా, 2 సార్లు పైన వద్దు, 3 సార్లు పైన వద్దు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంటే ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోనని చెప్పడమే. మీరు అడ్జస్ట్ కండి, లేకపోతే మీ కొడుకులను ఎవరిని అప్పగించండి, లేకపోతే పని చూసుకోండి అని చెప్తున్నాడు లోకేష్ గారు. అదే చెప్తున్నాడు. ఈ జెంచర్ లో సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. జగన్ గారు సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు లోకేష్ గారు సక్సెస్ అవుతాడా? ఇది ఘర్షణ. ఒక భావం నుంచి ఒక మార్పు నుంచి ఇంకొక మార్పు వచ్చినప్పుడు ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో సక్సెస్ అయిన లీడర్ అవుతాడు, లేకపోతే జీరో అవుతాడు. కానీ లోకేష్ గారు ఈ ఘర్షణలో ఎమర్జ్ అన్నా కావచ్చు, రివర్స్ అన్నా కావచ్చు. ఏం జరుగుతుందనేది ఆయన కెపాసిటీ, పరిస్థితుల ప్రభావం బట్టి ఆధారపడుతుంది. ఏమవుతుందో చూద్దాం. కానీ జగన్ గారు ఆ విషయంలో ఆ మార్పులో సక్సెస్ అయిపోయినాడు. ఈయన సక్సెస్ అవుతా లేదని కారణం నిర్ణయిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.